హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో దివ్య ఒక లాజిక్ చెప్పింది మొన్న. ఏంటి అంటే తనూజ సపోర్ట్ చేస్తానని తనూజకి మాట ఇచ్చి అటు కళ్యాణ్కి మాట ఇచ్చింది. కళ్యాణ్కి మాట ఇచ్చినప్పుడు అయిపోయింది, ఆ ఇష్యూ అయిపోయిన తర్వాత ఎలిమినేట్ చేసేసిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత కిచెన్లోకి వెళ్ళిన తర్వాత అంటుందన్నమాట. దివ్య ఏమంటుంది కళ్యాణ్తో, కళ్యాణ్ సైలెంట్గా కూర్చుంటే సారీ కళ్యాణ్, నేను మాట ఇచ్చి తప్పాను, ఇంకా నాకు ఆప్షన్ లేదు, ఇమాన్యుయల్ గెలవాలంటే తనుజని తీసేయాలి, అందరూ తనుజకు ఓట్లు వేస్తారని చెప్తుంది. చెప్పి ఏమంటుందంటే సారీ కళ్యాణ్ అని, సారీ కళ్యాణ్, అక్కడ నువ్వుంటే నేను నీ కోసం అట్లా చేసేదాన్ని కాదు, నీ కోసం కాదు కదా, తన కోసం. సో మన ఇద్దరి మధ్యన ఫైట్ వద్దు అని చెప్తుంది. అక్కడ ఏంటి, అది నీ కోసం కాదు తనుజ కోసం కాబట్టి నేను అక్కడ వదిలేసాను, తీసేసాను అంటుంది. ఈ పాయింట్ ఓకే. ఈ పాయింట్ మీదే చూసుకుంటే ఏంటి అంటే, సరే ఇక్కడ తనుజకి మాట ఇచ్చినప్పుడు కళ్యాణ్కి మాట ఇచ్చింది ఓకే, ఇది పక్కన పెట్టేస్తే, సో ఇదే ఈ అమ్మాయి అప్పుడు కెప్టెన్సీ టాస్క్లో ఉంటే ఓకే, అప్పటికి ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి తను కెప్టెన్సీ టాస్క్లో ఉండి తనుజని తీసేస్తే ఓకే. ఎందుకంటే అది తన కోసం కాదు కదా, మరి అక్కడ తన కోసం కానప్పుడు ఎందుకు తనుజని తీసేసింది, ఇమాన్యుయల్ కోసం కదా. ఇక్కడ కళ్యాణ్ ఏంటంటే తన కోసం కాదు, నీ కోసం కాదు, తనుజ కోసం అన్నది. మరి ఇక్కడ దివ్య పాయింట్లో చూసుకున్నా కానీ అక్కడ దివ్య కోసం కాదు కదా, ఇమాన్యుయల్ కోసం కదా. మరి ఆ పాయింట్లో చూసుకొని మరి తను ఎవరికైతే మాట ఇచ్చిందో అది చెయ్యాలి కదా. సో తనేమో అక్కడ కళ్యాణ్తో మాట్లాడేటప్పుడు నీ కోసం అయితే నేను ఖచ్చితంగా చేసేదాన్ని కదా, తనుజ కోసం కాబట్టి నువ్వు నాతో ఫైట్ చేయి, ఆ విషయంలో అయితే మన మధ్యన గొడవలొద్దు అని చెప్తుంది. సో ఇదే దివ్య మరి తన కోసం కదా, ఆల్రెడీ కెప్టెన్సీ రేస్ నుంచి తప్పుకున్నప్పుడు ఆ టాస్క్ అది కంటెండర్ రేస్ నుంచి తప్పుకున్నప్పుడు, కెప్టెన్సీ కోసం తప్పుకున్నప్పుడు తన కోసం కాదు కదా, ఇమాన్యుయల్ కోసం కదా. ఇమాన్యుయల్ కోసం అన్నప్పుడు మరి తను తీసేయచ్చు కదా. ఇక్కడ తనకు ఒక లాజిక్, కళ్యాణ్కి ఒక లాజిక్. ఈ లాజిక్ అయితే నాకు నచ్చలేదు. సో అదే పాయింట్ నేను మాట్లాడతాం అనుకుంది. ఇది మీకు ఏమనిపించిందా, కరెక్ట్ అనిపించిందా, తప్పు అనిపించిందా, ఈ పాయింట్ అయితే కామెంట్ చేయండి.